ఇది గుడి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి ఒకరు వస్తూ ఉంది. ఇది మెట్లు దారి. ఇంకోటి ఏంటంటే అట్లా తిరుక్కొని వెహికల్స్ 4 వీలర్స్ పైకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. ఇటువంటి మెట్లు నియర్లీ ఒక 300 అబౌవ్ మెట్లు ఉంటాయి. ఎక్కిపోవాలి. ఇవి ఎక్కడేం పెద్ద కష్టం కాదు, చిన్న చిన్న మెట్లే, ఈజీగా ఎక్కేయచ్చు. ఇంకో దారి చెప్పాం కదా, ఇట్లా ఇటు సైడ్ నుంచి పోతే పైకి కొండ మీద దారి వస్తుంది. అక్కడ దారం చూడండి, అక్కడ ఒక వెహికల్స్ ఉన్నాయి కదా, అట్లా పోతే పైకి వచ్చేస్తుంది బండి డైరెక్ట్గా. పర్సనల్ వెహికల్సే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండవు. పర్సనల్ వెహికల్ కదా, ముందే డైరెక్ట్ ఆటో బయట నుంచి మాట్లాడుతుంది. కారు చూడదు, ఒక 2 వీలర్ అట్లా పైకి కారు పోతుంది. అక్కడ డైరెక్ట్ పైకి కొండపైకి ఎక్కుతా ఉన్నాం మెట్లు ద్వారా. గుళ్ళో చూడండి మంగళ వాయిద్యాలు. చెట్లకి టెంకాయలు కడతారు. కోరికలు ఉన్నవారు అంటే చెట్లు టెంకాయలు కట్టినట్టు. తీర్థం ముఖం మీద తాగుతారు చూడండి. మామూలుగా నీళ్ళు పోస్తే తాగుతారు అది, కానీ ఇక్కడ ఏంటంటే ముఖం మీద చల్లుతారు. ఇక్కడేమో తీర్థం ఇస్తారు చూడండి, తాగుతున్నారు. ఇక్కడేమో పొట్టు పెడతారు. డిఫరెంట్గా చూస్తాను. ఇక్కడ ముఖం మీద నీళ్ళు చల్లేది చూడండి. డ్రైవర్ ఉన్నాడు కదా, ఇక్కడ ముఖం మీద నీళ్ళు చల్లుతాడు. ప్రసాదం తింటున్నారు, కానీ ప్రసాదం కొనుక్కొని తినాలి. ఇక్కడ మనమే కొనుక్కోవాలా. పులిహారము, పొంగలి, పెరుగన్నము, ఒక లడ్డు, చాలా ఉంటాయి. మనం కొనుక్కొని తినాలా. ప్రసాదాలు పెడతారు, అది సటన్ టైంలో పెడతారు, ఎప్పుడు పెట్టరు. చూడండి అందరు కూర్చొని తింటున్నారు. ఎన్ని కొనుక్కొని తినే ప్రసాదాలు చూడండి. ఎక్కుతా ఉన్నారు జనాలు. ఎట్లు బాగా కంఫర్ట్గానే ఉన్నాయి ఎక్కేదానికి. చూడండి ఇటు పక్క అంతా షేడ్ వేస్తున్నాను అనుకోకుండా. ఇది ఎండలోకి వచ్చిన వాన వచ్చినా కూడా ఎండ పడకుండా వాన పడకుండా ఇట్లా అది కట్టనొచ్చు.